జయరాం హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. విచారణలో రోజుకో విషయం బయటపడుతోంది. జయరాం హత్య జరిగిన రోజు శిఖా చౌదరి లాంగ్ డ్రైవ్ కు వెళ్లినట్టు తేలింది. సంతోష్ అనే యువకుడితో శిఖా చౌదరి లాంగ్ డ్రైవ్ కు వెళ్లింది. దీంతో ఈ కేసులో సంతోష్ ను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులను పోలీసులు ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులను విచారణకు పిలిచి హత్యకు ముందు జరిగిన భూ క్రయ విక్రయాలపై ఆరా తీశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు అతని స్నేహితులను, వ్యాపార భాగస్వామ్యులను కూడా ప్రశ్నిస్తున్నారు. నెల రోజుల ముందుగానే చింతల్లో 100 కోట్ల రూపాయల డాక్యుమెంటేషన్ చేయించిన రాకేష్ రెడ్డికి సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. అవసరమైతే మరోసారి ఏసీపీ మల్లారెడ్డిని, సీఐ శ్రీనివాసులను కూడా ప్రశ్నించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ హత్య కేసులో నేరుగా సంబంధం ఉన్న రౌడీ షీటర్ నాగేష్, అతని మేనల్లుడు విశాల్ ను అరెస్ట్ చేయబోతున్నారు. అరెస్టులు పూర్తయ్యాక మొత్తం కేసుకు సంబంధించి శనివారం ప్రాథమిక ఛార్జ్షీట్ ను కోర్టుకు సమర్పించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి కృష్ణమూర్తిని అడిగి తెలుసుకుందాం. కృష్ణమూర్తి, రోజుకో కొత్త పేరు బయటకు వస్తోంది. శిఖా చౌదరి లేటెస్ట్ గా బాయ్ ఫ్రెండ్ పాత్రపై కూడా బయటికి మరిన్ని విషయాలు వచ్చాయని చెప్తున్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అయితే కుత్బుల్లాపూర్ చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు శిఖా చౌదరితో ఆ రోజు లాంగ్ డ్రైవ్కి వెళ్ళినటువంటి ఎవరైతే సంతోష్ రావు ఉన్నారో ఆ సంతోష్ రావును కూడా ఈరోజు విచారించడం జరిగింది. అతని నుంచి ఎలాంటి సమాచారం రాబడతారనేది కూడా ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ఉదయం నుంచి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అదేవిధంగా సంతోష్ రావును విచారించిన తర్వాత కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తుంది. ఆ రోజు మర్డర్ జరిగిన విషయాన్ని శిఖా చౌదరికి తెలిసే సంతోష్ రావుతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళిందా అనే కోణంలో మాత్రం పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే సిఐ శ్రీనివాస్ అదేవిధంగా ఏసీపీ మల్లారెడ్డిని కూడా విచారించడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారం మేరకే ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అదేవిధంగా సంతోష్ రావును విచారించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వారి నుంచి ఎలాంటి సమాచారం రాబట్టేది అనే విషయాలు మాత్రం ఈరోజు ఈవినింగ్ డీసీపీ ఏఆర్ శ్రీనివాసు మీడియా ముఖంగా చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 8 రోజుల కస్టడీ, సెకండ్ టైం 8 రోజుల కస్టడీ తర్వాత ఇప్పటికే 6 రోజుల కస్టడీ ముగిసింది. మరో 2 రోజులు కీలక విషయాలు వెల్లడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ కేసులో మర్డర్లో ఎవరెవరు ఉన్న దానిపై కూడా ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. రౌడీ షీటర్ నగేష్తో పాటు అతని అల్లుడైనటువంటి విషయాలను కూడా ఈ ఎఫ్ఐఆర్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మొత్తం ఆ రోజు ఛార్జ్షీట్ ఫైల్ చేసే సమయంలో మొత్తం ఎంతమందిని ఇందులో కేసులో ఇన్వాల్వ్ చేస్తారనేది కూడా ఇంకా వెల్లడవ్వాల్సి ఉంది. ప్రస్తుతం అయితే 4గురిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎవరైతే ఆ రోజు రాకేష్ రెడ్డి అదేవిధంగా రాకేష్ రెడ్డికి సహకరించినటువంటి శ్రీనివాస్తో పాటు నగేష్ విశాల్ వీళ్ళందరూ కూడా ఆ రోజు హత్య జరిగిన ప్రాంతంలో ఉన్నారు. వారు కూడా బాడీని షిఫ్ట్ చేయడానికి కూడా సహకరించారు. మరోవైపు ఈ హత్య జరిగిన తర్వాత ప్రమాదాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఏసీపీ మల్లారెడ్డి, శ్రీనివాసులు కూడా తనకు సహకరించినట్లుగా విచారణ వెల్లడైంది. ఈ నేపథ్యంలో నిన్న శ్రీనివాస్ను అదేవిధంగా ఏసీపీ మల్లారెడ్డిని విచారించడం జరిగింది. వారి నుంచి ఎలాంటి విషయాలు ఇంకా బయటికి వచ్చాయి అనేది ఇంకా పోలీసులు కూడా బయట పెట్టలేదు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. అయితే మరో 2 రోజులు అంటే రేపు ఎల్లుండి ఈ 2 రోజుల్లో ఇంకా రాకేష్ రెడ్డి నుంచి అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు రోజుకో కొత్త వ్యక్తులు బయటకు వస్తున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ఇతరుల నుంచి కూడా ఇంకా మరిన్ని విషయాలు బయటికి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే రాకేష్ రెడ్డి గత కొద్ది కాలంగా తన ఏదైతే బంజారాహిల్స్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి తన ఇంట్లో
భూదందాలు, సెటిల్మెంట్లు, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో అదేవిధంగా పోలీసుల సహకారాలతో చేస్తుందనేది కూడా ఇప్పటికే తేటతెల్లమైపోయింది. దీనికి సంబంధించి మాత్రము ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. ఎంతమంది పోలీసుల పాత్ర ఉంది అనే దానిపై కూడా ఇంకా స్పష్టత రావాల్సింది. ఇప్పటికైతే ఇద్దరిని విచారించారు. రేపు ఇంకా ప్రశ్నిస్తున్నారని చెప్తున్నారు కదా, మరి కూన శ్రీశైలం గౌడ్ కూడా ప్రశ్నించారా? ఎవరెవరిని ఇంకా ప్రశ్నించే అవకాశం ఉంది? ఇంకా పెండింగ్ ఎవరున్నారు విచారణకి? అయితే మొత్తము 5 పోలీస్ అధికారులపై కూడా ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. వీరిలో ప్రజెంట్ అయితే ఎవరైతే శ్రీనివాసు, అదేవిధంగా ఏసీపీ మల్లారెడ్డిని మాత్రమే విచారించారు. ఇంకా రాయదుర్గం సంబంధించినటువంటి సిఐ, అదేవిధంగా ఆ రోజు జూబ్లీహిల్స్ కూడా పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేయడం జరిగింది. వారికి సంబంధించి కూడా ఇంకా విచారణ కొనసాగిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే దాదాపుగా ఈ కేసులో జయరాం మర్డర్ జరిగిన తర్వాత మొదటి 3 రోజులు, అదేవిధంగా తర్వాత 8 రోజుల కస్టడీకి తీసుకున్న తర్వాత దాదాపుగా కేసు సీన్ రికన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మొత్తం 50 మంది నుంచి కూడా సమాచారం రాబట్టారు. ఆ రోజు ఏసీపీ మల్లారెడ్డికి 29 సార్లు కాల్ చేసినట్టు, సిఐకి 13 సార్లు కాల్ చేసినట్టుగా నిన్న అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తం మీద మాత్రము ఈ కేసుకు సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే మాత్రము శనివారం రోజు మాత్రం పూర్తి స్థాయి ఛార్జ్ షీటును కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రోజు ఇప్పటికే 4గురిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు. మరి ఎంతమందిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తారనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఒకవైపు శిఖా చౌదరి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే శిఖా చౌదరి ఆ రోజు హత్య జరిగిన తర్వాత సంతోష్ రావుతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళింది. లాంగ్ డ్రైవ్కి ఎందుకు వెళ్ళింది అనే దానిపై కూడా ఇంకా పూర్తి అయితే విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతోష్ రావును విచారించిన తర్వాత ఒకవేళ శిఖా చౌదరిని కూడా మరోసారి విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విజయ చంద్రిక. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.